మహిళలు జాగ్రత్త. యోని క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ. యోని క్యాన్సర్ చాలా అరుదుగా మహిళలకు వస్తుంది. ఇది సాధారణంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో సంభవిస్తుంది. మహిళల్లో ఈ పరిస్థితి విషమించడంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. యోని క్యాన్సర్ అనేది జననేంద్రియ క్యాన్సర్కు అరుదైన రూపం. ఇది సాధారణంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో సంభవిస్తుంది. ఇక్కడ జననేంద్రియ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. వీటిని సమగ్రంగా గుర్తిస్తే ఈ క్యాన్సర్ను గుర్తించవచ్చు. యోని క్యాన్సర్ విషయంలో మహిళల్లో యోని నుంచి రక్తస్రావం ప్రారంభమవుతుంది. ఋతుస్రావం రాకుండా రక్తస్రావం జరిగితే మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. అదే సమయంలో ఋతువిరతి తర్వాత యోని రక్తస్రావం జరిగినా కూడా ఓసారి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఈ తీవ్రమైన పరిస్థితిలో మహిళలకు యోని ఉత్సర్గం ఎక్కువగా ఉండవచ్చు. ఈ ఉత్సర్గం తెల్లగా ఉండవచ్చు లేదా రక్తంతో కూడుకుని కూడా ఉండవచ్చు. ఆ ఉత్సర్గం నుంచి దుర్వాసన వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. అటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. జననేంద్రియ క్యాన్సర్ ప్రారంభ రోజుల్లో మహిళలు కటి ప్రాంతంలో నొప్పిని అనుభవించవచ్చు. పొత్తికడుపులో నొప్పితో పాటు ఒత్తిడిని అనుభవిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఎక్కువసేపు చేస్తే కణితి పెరుగుతుంది. చుట్టుపక్కల కణజాలాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో నొప్పి గణనీయంగా పెరుగుతుంది. యోని క్యాన్సర్ బారిన పడిన వారికి సెక్స్ సమయంలో నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితిని డైస్పెరోనియా అని కూడా పిలుస్తారు. ఇది యోని క్యాన్సర్తో సహా స్త్రీ జననేంద్రియ వ్యాధులతో ముడిపడి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు సెక్స్ సమయంలో నొప్పిని అనుభవిస్తే ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకోండి. జననేంద్రియ క్యాన్సర్ మహిళల్లో మూత్ర విసర్జనకు సంబంధించిన కొన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ స్థితిలో వారు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంట, ఇబ్బంది కలుగుతుంది. యోని లేదా యోని మార్గంలో ఉన్న కణితులు ఈ లక్షణాలను కలిగిస్తాయి.